చిన్న పిల్లలు కింద పడి తలకు దెబ్బ తగిలించుకుంటే ఇమీడియట్గా మనం ఏం చేయాలి? వెంటనే ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎప్పుడు అవసరం లేదు ఇప్పుడు చెప్తాను. పిల్లల తలకి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే వెంటనే క్లీన్గా ఉన్న క్లాత్తో జెంటిల్గా ప్రెజర్ అప్లై చేసి ముందు బ్లీడింగ్ ఆపండి. కేవలం వాపు మాత్రమే ఉంటే ఐస్ ప్యాక్ పెట్టండి. 5 to 10 మినిట్స్ పెట్టి సరిపోతుంది. పారాసిటమాల్ డ్రాప్స్ కానీ సిరప్ కానీ ఇవ్వండి. పారాసిటమాల్ వల్ల పిల్లలకి నొప్పి కొద్దిగా తగ్గుతుంది. ఈ ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పి ఈ 5 డేంజర్ సైన్స్ ఏమైనా ఉన్నాయో గమనించండి. మొదటగా పిల్లలు కింద పడిన తర్వాత స్లో కోల్పోయారేమో చూడండి. ఎంతసేపు స్లో కోల్పోయారంత సంబంధం లేదు, కొద్దిసేపు అయినా స్లో కోల్పోయారు లేదో గమనించండి. రెండోది, పడ్డ తర్వాత కంటిన్యూస్గా వామిటింగ్స్ ఏమన్నాయో చూడండి. మూడోది, ఫిట్స్ లాంటివి ఏమన్నాయో గమనించండి. నాలుగోది, ముక్కులోంచి చెవిలోంచి రక్తం ఏమైనా వస్తుందేమో గమనించండి. ఐదోది, పడ్డ తర్వాత అంత ముందు కన్నా మగతగా ఏమైనా ఉంటున్నారో గమనించండి. ఈ 5 డేంజర్ సైన్స్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఈ ప్రమాద లక్షణాలు కొన్నిసార్లు ఇమీడియట్ కనపడవు. అందుకే ఇమీడియట్గా ఎటువంటి లక్షణాలు లేకపోయినా 24 గంటల సేపు పిల్లల్ని జాగ్రత్తగా గమనించండి. ఏ మాత్రం అనుమానం ఉన్నా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి.